బాలకృష్ణ తల్లి నందమూరి బసవతారకం గారు 1985లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు చెప్పిన వివరాల ప్రకారం బసవతారకం గారు 11 మంది సంతానాన్ని కన్నారు. కుటుంబ నియంత్రణ కోసం ఇవ్వబడిన రేడియేషన్ వల్ల ఆమెకు ఎముకలకు సంబంధించిన మాలిగ్నెంట్ ఫైబ్రస్ హిస్టియోసిటిమా అనే క్యాన్సర్ సోకింది. కుటుంబ నియంత్రణను పూర్తిగా వ్యతిరేకించే ఎన్టీఆర్ సతీమణికి ఈ రోగం రావడం అందరినీ ఎంతగానో కలిచివేసింది. ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి 1984లో అమెరికా కూడా తీసుకెళ్లారు ఎన్టీఆర్. అక్కడే క్యాన్సర్కు సంబంధించిన అన్ని వివరాలు ఆయన తెలుసుకున్నారు. ఏది ఎలా అయినా ఎన్టీఆర్ తన భార్యను క్యాన్సర్ నుండి కాపాడుకోలేకపోయారు. ఇక ఆమె జ్ఞాపకార్థం ఒక క్యాన్సర్ ఆసుపత్రి నెలకొల్పాలని నిర్ణయించి స్థాపించినదే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. 22 జూన్ 2000లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఈ క్యాన్సర్ ఆసుపత్రిని జాతికి అంకితం ఇచ్చారు. అద్భుతమైన వసతులతో నిర్మించబడిన ఈ క్యాన్సర్ హాస్పిటల్ భారతదేశంలోనే ఒక గొప్ప క్యాన్సర్ ఆసుపత్రిగా రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు ఈ ఆసుపత్రి నిర్వహణ బాలకృష్ణ గారే చూస్తున్నారు. ఈ హాస్పిటల్ చైర్మన్గా ఆయన దీన్ని నడిపిస్తున్న తీరు ప్రతి తెలుగువాడు గర్వించదగినది. తండ్రి కలలను సహకారం చేయడంలో ఎప్పుడూ బాధ్యతగా ఉండే బాలకృష్ణ ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంటారు.